తీర్పులో ప్రస్తావించిన అంశాల అమలు నిలుపుదల చేయండి. హైకోర్టులో సిఐడి తరపున సీనియర్ న్యాయవాది రుద్రవాదులు మిథున్ రెడ్డికి నోటీసులు. మద్యం కుంభకోణం కేసులు నిందితుడు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి A4 నిర్దోషి అంటూ క్లీన్ చిట్ ఇచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆయన నిజాయితీ పడ్డన్నట్టుగా ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. మద్యం కేసులో మిథున్ రెడ్డి కీలక సూత్రధారి కింగ్ పిన్ అనేందుకు కోర్టు ముందు ఉంచిన ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల వల్ల దర్యాప్తు మొత్తం బలహీనపడుతుందన్నారు. ఆ తీర్పులోని అంశాలను ఆధారం చేసుకుని తమకు బెయిల్ ఇవ్వాలని మిగిలిన నిందితులు కోరే ప్రమాదం ఉందని తెలిపారు. బెయిల్ మంజూరు సందర్భంగా ఏసీబీ కోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాల అమలు నిలుపుదల చేయాలని కోరారు. ఆ కోర్టు దగ్గర ఉన్నటువంటి కాగితాల ఆధారంగా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఇచ్చిన ఏ ఆధారం పనికిరాదు అబ్బాయిలు, ఇదంతా కూడా కేవలం వాడిచ్చాడు, వాడు చెప్పాడని వీడు చెప్పాడని నాడు అట్లా తీసుకొచ్చి మీరు కేసులు పెడితే మేమేం చేయాలి, దీంట్లో ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని నిలదీసింది. దాని కాస్త అబ్బాయి అట్లా అనకుండా చూడండి, కింద కోర్టే కదా, వాళ్ళని గట్టిగా తొక్కేయండి, వాళ్ళని నొక్కేయండి అని చెప్తున్నట్టుగా ఉంది ఈ వాదనలు చూస్తుంటే. క్లీన్ చిట్ అన్నటువంటిది ఇదే నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావించింది. లిక్కర్ కుంభకోణంలో పెద్ద డ్రామా తప్పించి ఏమీ ఉండట్లేదు అన్నటువంటిది. దాని చివరికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. కాకపోతే ఆ మాటనే న్యాయమూర్తుల్ని, కింద ఉన్నటువంటి న్యాయమూర్తుల్ని నిందించండి, వాళ్ళని నిలదీయండి, వాళ్ళని నోట్లు నొక్కేయండి అని పైకోర్టులో అడుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి ధోరణి. లేకపోతే నన్ను బయటకు వెళ్ళాలనడానికి మీరెవరు, న్యాయస్థానంలో సిట్ అధికారిపై మద్యం నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి చందులు కోర్టు హాల్లో ఫోటో తీసి చెవిరెడ్డి అని చోటు మందలించిన న్యాయాధికారి. మద్యం కుంభకోణం నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు. మనం ఎలాగ ప్రజల్ని 24 గంటలు మోసం చేయొచ్చు, నిరంతరం ఒక విషయాన్ని నింపచ్చు అనడానికి సజీవ సాక్ష్యాలు ఈ వార్తలే. చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ హడావిడి చేశారు కదా, ఎమ్మెల్యేలు నాయకులు వీళ్ళందరూ కూడా. అప్పుడు కొన్ని ఎట్లాగే జరిగితే అది పోరాటం, బాబు కోసం నిలదీశారు. ఆ అధికారి ఓవర్ యాక్షన్ చేస్తే క్వశ్చన్ చేశారు, ఈ అధికారి ఓవర్ యాక్షన్ చేస్తే తిట్టిపోశారు, ఇట్లాగా రాసుకొచ్చారు. అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఆ అహంకారంతో ప్రవర్తిస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పాలి. వైసీపీ మీద నిరంతరం విషయం చిమ్ముతో జరగని విషయాలు జరిగినట్టుగా, జరిగిన విషయాలు జరగనట్టుగా చెప్తూ, అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా వక్రీకరిస్తూ నీచ జర్నలిజాన్ని ఎలా చేస్తారనడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. లేకపోతే వాహనాన్ని కాలువలోకి తోసి పోలీసులపై వైకాపా శ్రేణులు దాడి, సిఐఎస్ఐ కానిస్టేబుల్కి గాయాలు, 20 మంది అరెస్ట్. విజయనగరం జిల్లా గొర్ల మండలం జమ్ము గ్రామంలో వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కేసులో నిందితులను అదుపులో తీసుకోవడానికి వెళ్ళారు. పోలీసులపైన దాడికి తెగబడ్డారు. పోలీసు వాహనాన్ని కాలువలోకి తోసేసి అందులో ఉన్న సిఐఎస్ఐ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపరిచారు. ఆదివారం అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. జమ్ము గ్రామంలో శనివారం రాత్రి వైకాపా తెలుగుదేశం పార్టీ వర్గీయులు వేరువేరుగా దేవీ నిమజ్జనానికి ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం చేసుకోమని సూచించారు. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గీయులు విగ్రహాన్ని గ్రామం దాటించారు. వైకాపా వాళ్ళు ఊరేగింపు కొనసాగించడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెండిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. చీపురుపల్లి సిఐ జి శంకర్రావు ఘటనా స్థలానికి వెళ్ళగా ఆయనపైకి రాళ్లు విసిరారు. గర్విడి స్టేషన్ హోంగార్డ్ సురేష్ వైకాపా వర్గీయులు చుట్టుముట్టి కర్రలతో కొట్టి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం అర్ధరాత్రి నిందితులు అదుపులో తీసుకునేందుకు గ్రామానికి వెళ్లారు. కేసులో కీలక నిందితుడు వైకాపా నేత గ్రామ సర్పంచ్ గొర్రెల నరసింహమూర్తి అప్పటికే శ్రేణులను రెచ్చగొట్టారు. నిందితులు స్టేషన్కి తరలిస్తుండగా వెనక వెళ్తున్న పోలీసు వాహనంపై దాడి చేశారు. సిఐ శంకర్రావు, చీపురుపల్లి ఎస్ఐ దామోదరరావు, కానిస్టేబుల్ శివ అందులో ఉండగానే వాహనాన్ని కాలువలో దోసేశారు. రాళ్లు కర్రలతో దాడి చేశారు. వీళ్ళు ఎప్పటికీ రాకపోవడంతో ముందు నిందితులు తీసుకెళ్లిన గొర్రెల ఎస్ఐ నారాయణరావు సిబ్బంది తిరిగి వెనక్కి వచ్చారు. పోలీసు వాహనం కాలువలో పడి ఉన్నాను గమనించి అందులో ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చారు. గాయపడిన సిబ్బందిని చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు సోమవారం గొర్రెల స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఈ ఘటన మీద 2 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. నిమజ్జన సమయంలో జరిగిన ఘటనలో 50 మంది మీద, విధి నిర్వహణలో అధికారులకు ఆటంకం కలిగించడం, ఎదురుదాడి చేసిన ఘటనలో మరో 50 మంది నిందితులుగా చేర్చామని చెప్పారు. 2 కేసుల్లో 20 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితులకు విజయనగరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది అన్నాడు. ఇందులో కూడా వక్రీకరణ, నీచ జర్నలిజం ఎట్లాంటిదంటే, 2 తెలుగుదేశం వాళ్ళు ఊరేగింపు చేశారు, వైసీపీ వాళ్ళు ఊరేగింపు చేశారు. తెలుగుదేశం వాళ్ళ ఊరేగింపు ముందు వెళ్ళిపోయింది. వైసీపీ వాళ్ళ ఊరేగింపు ఇంకా కొనసాగుతోందని తెలిసి వెనక్కి వచ్చారు. అదేంది అసలు ఊరేగింపు, నిమజ్జనం ఊరేగింపు వెనక్కి రావడం ఏంటి అంటే, దేవుళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటారు. పోలీసులు వాళ్ళకి సహకరించి వైసీపీ వాళ్ళని కంటడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు తిరగబడ్డారు. ఇది కొట్టడం తప్పు, దాడి చేయడం తప్పు, నో డౌట్ అందులో. కానీ అసలు నిజాన్ని మాత్రం దాచేశారు, అసలు నిజాన్ని వక్రీకరించారు. ఇది వీళ్ళ నీచ జర్నలిజానికి సంబంధించినటువంటి